హాయ్ ఫ్రెండ్స్, జై సుమేధ కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను అటుకుల ఉప్మా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చెప్తున్నాను. చాలా సింపుల్గా ప్రిపేర్ చేయొచ్చు. ముందుగా ప్రాసెస్లోకి వెళ్దామా? ముందుగా 2 కప్పుల మందంగా ఉండే అటుకులు తీసుకోవాలి. 2 రకాల అటుకులు ఉంటాయండి, పలచ అటుకులు, మందంగా ఉండే అటుకులు. ఈ అటుకుల్ని ఇలా వాటర్లోకి యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా నాననివ్వాలి. 5 నిమిషాల తర్వాత వాటర్ అంతా ప్రెస్ చేసి ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసి వాటర్ లేకుండా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మరి ముద్ద అయ్యే వరకు ఉండకూడదు, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలా అన్నింటినీ ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత పుట్నాల పప్పు పొడిని యాడ్ చేసుకోవాలి. అదేనండి, పప్పుల పొడిని యాడ్ చేసుకొని ఒకసారి ఈ రెండు కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 2 నుండి 3 టేబుల్ స్పూన్ల పల్లీల్ని యాడ్ చేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. పల్లీల్ని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక సైడ్కి ఇలా చెరిపేసుకొని ఈ ఆయిల్లోనే 2 సన్నగా తరిగిన చిల్లీస్, కాస్త కరివేపాకును యాడ్ చేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత 1 కప్పు ఆనియన్ సన్నగా తరిగి యాడ్ చేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా కాస్త పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా పుట్నాల పప్పు పొడి కలుపుకున్న పోహాని యాడ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా పోహా మొత్తాన్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మరి ఫాస్ట్గా కలుపుకోకూడదు, ఫాస్ట్గా కలుపుకుంటే పోహా విరిగిపోతుంది. ఇలా ఈ విధంగా పోహా అంతటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. అంతేనండి, పోహా రెడీ అయిపోయింది. టేస్టీగా ఉండే పోహా ఉప్మా రెడీ అయిపోయింది. ఇది ఇన్స్టాంట్ లంచ్ బాక్స్ రెసిపీ కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.